ఇదే చిరంజీవి తత్వమునకు మూల ఆధారం. This is the main principle for long life. కనుక ఇట్టి ఆహారంను భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు. Vinayaka partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy. ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు. Vinayaka eats such food. ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు. He has another name, Vighneshwara. ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు. There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness. విఘ్నాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి. By praying to Vinayaka, you will be free from all obstacles. ఈ వినాయకుడి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటుంది, ప్రాకృతమైనటువంటివి. Praying to Vinayaka, you will also have the fulfillment, success, achievement in the world. ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి. God manifests in two ways, inward and outward. ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి. The outward manifestation is the body. నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి. The inward expression is the intellect. కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు. That which is related to intellect is changeless. దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. The physical changes happen quite often. కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి. Through our food and other habits, we should make every effort to reduce the body ఈ attachment. ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది. The weight is because of the food and habits. ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు. And when you have overweight, the heart will not be in a position to pump మన blood. దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది. Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles. ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది. The body gets tired supplying blood to 12,000 miles of distance. దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది. With increasing obesity, the circulation of blood becomes a problem. కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది. Obesity makes the heart weak. కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి యొక్క గుండె అనేక పర్యాయములు కొడుతుంది. The heartbeat increases because of overweight. కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది. Each of the heartbeats would supply blood that would extend to the distance of 12,000 miles. కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి. We should see that heart is not put to overwork. వినాయకుడు చేసే పని అదియే. That is the job of Vinayaka. అన్నీ భుజిస్తుంటాడు, We eat all. కానీ తనకి ఏమాత్రం కూడాను బాధలు కలుగవు. But Vinayaka has no problems. అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి. The actions of Vinayaka has got these subtleties relating to maintenance ఈ of health. భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము. The main cause, principle behind the health is a kind of change in our food habits. కనుక మనము ఫుడ్ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి. So we should exercise control over our food habits. ఇంతే కాకుండా Not only this, మూషికం ఒకటి ఉంటుండాలి. we also have this rat. ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు. We just take it as rat in the literal sense, but it's not so. అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము. This rat symbolizes the darkness of ignorance. తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంటాడు. Whatever that is excess left over is given to rat. కనుక ఈ మూషికం కూడాను వినాయకునికి ఎంతో సహాయం చేస్తుంటుంది.
Even this rat also cooperates, helps Vinayaka. మూషికము చాలా చిన్నది, It is so small. వినాయకుడు చాలా గొప్పవాడు. Vinayaka is mighty. ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన, మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు? How is it possible for that big-bodied Vinayaka to have this rat as a chariot and కనుక move? మూషికం అనగా ఎలుక కాదు. So it's not simple rat. అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువైనటువంటిదిగా ఉంటుంది. It only means the darkness of ignorance will carry such heavy head load. కనుక మనకు వినాయకుడు అనగా చీకటియే. So it is darkness only. చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు. We do not know the weight of ignorance. ఇలాంటి బరువైనటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది. This darkness of ignorance is so heavy which would last for a long time. వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి. There are lots of inner meanings behind the celebration.